అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో దారుణం జరిగింది. ప్రేమికుల రోజే యువతిపై ప్రేమోన్మాది క్రూరత్వకంగా దాడి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు. తన ప్రేమను నిరాకరించి మరొకరితో వివాహానికి సిద్ధమైందని యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 23న యువతికి మరొక వ్యక్తితో పెద్దలు వివాహం నిశ్చయించారు. విషయం తెలిసిన యువకుడు ఆగ్రహవేశాలతో యువతిపై దాడి చేశాడు. బాధితురాల్ని మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి స్వస్థలం మదనపల్లి సమీపంలో అమ్మ చెరువు మిట్టగా గుర్తించారు. పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ నరసింహులు గారికి తమ అమూల్యమైన అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో దారుణం జరిగింది. ప్రేమికుల రోజే యువతిపై ప్రేమోన్మాది క్రూరత్వకంగా దాడి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రేమికుల రోజే యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, ప్రేమికుల రోజునే అన్నమయ్య జిల్లాలో దారుణం అయితే చోటు చేసుకుంది. గుర్రంకొండలో ఒక ప్రేమోన్మాది తనతో ప్రేమ నిరాకరించి మరొకరితో పెళ్లికి నిశ్చయమైందంటూ కూడా ఒక యువతి పైన అతి దారుణంగా దాడి చేశాడు. కత్తులతో పొడిచి నోట్లో యాసిడ్ పోశాడు. గణేష్ అనే ఈ యువకుడితో తన సహచరుడితో పాటు వెళ్లి ఈ ఘాతుకానికైతే పాల్పడ్డాడు. ఏప్రిల్ 23న గౌతమికి ఇంట్లో పెద్దలు పెళ్లిని కూడా వివాహం కూడా నిశ్చయం చేశారు. ఆ పెళ్లి ఏర్పాట్లలో కూడా ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో ప్రవేశించి ఈ విధంగా ఒంటరిగా ఉన్న ఆ గౌతమి పైన ఈ యొక్క దారుణంగా ఈ దాడికైతే పాల్పడ్డాడు. దీంతో ఆమె గట్టిగా అరవడంతో ఇరుగు పొరుగు అక్కడికి చేరుకోవడం, అలాగే తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకొని వెంటనే ఆ యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి పరారీలో ఉన్న ఎవరైతే ఇది గణేష్ నిందితుడితో పాటు అతనికి సహకరించిన అతని స్నేహితుని కూడా అరెస్టు చేసేందుకు కూడా గాలిస్తున్నారు. ఇలా మొదటి నిందితుడి స్వస్థలం కూడా మదనపల్లి సమీపంలోనే ఉన్న అమ్మ చెరువు మిట్టగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విధంగా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదం అయితే నెలకొంది. పూర్తిగా పెళ్లి సందడితో ఉన్న ఆ ఇంట్లో ప్రస్తుతం విషాదం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన పైన నిందితుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులతో పాటు గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి.